ముందు వీడియోలో చెప్పాను కదా, డ్రెస్సింగ్ టేబుల్కి అంతా చెదలు పట్టేసింది. దాంట్లో ఉండే ఐటమ్స్ అనమాట ఇవి. వీటి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూపించేస్తాను. సో మీకు ఏమన్నా టిప్ తెలిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆ చెదలు పోవాలంటే ఏం చేయాలో. సో ఇంక అన్నీ బయటేసామన్నమాట. ముందు వీడియో చూడకపోతే ఎవరైనా నేను టైటిల్ కింద ట్యాగ్ చేసి ఉంటాను, చూసేయండి. అది చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో దాంట్లో ఉండే ఐటమ్స్ అన్ని తీసేసామన్నమాట. దాంట్లో ఉండే ఐటమ్సే ఈ విధంగా ఉన్నాయంటే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఏ విధంగా ఉందో మీరే ఊహించుకోవచ్చు. సో అన్నీ అయితే బయటపడేసామన్నమాట. బయటపడేసాము. ఇవి వచ్చేసి మా ఫ్రెండ్స్ నాకు ఇంటర్లో ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇది వచ్చేసి కల్పన అనే అమ్మాయి అయితే ఇచ్చిందనమాట. ఇది కూడా కింద పడిపోయి పగిలిపోయిందనమాట. నేను చాలా డేస్ నుంచి దాచుకుంటున్నాను, అట్లనే ఉన్నాయన్నమాట. ఇంతవరకు చెక్కు చెదరలేదు. బయట పెట్టేస్తే గ్లాసు కదా, పిల్లలు పగలగొట్టేస్తారేమో అనేసి నేనైతే బయట పెట్టలేదు. కానీ లాస్ట్కి పగిలిపోయిందనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి నేను దాచిపెట్టుకుంటా ఉన్నాను అట్లనే. సో ఇది వచ్చేసి మేము అప్పుడు హాలిడేస్లో ఉన్నప్పుడు మేము ఇట్లా చీటీలు వేసుకునేవాళ్ళం అన్నమాట. చీటీలు వేసుకొని నాకు వచ్చేసి వేరే ఎవరి పేరు ఇస్తే నేను వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి, నా పేరు ఎవరికి వెళ్తే వాళ్ళని గిఫ్ట్ తెచ్చేవాళ్ళు అనమాట. సో అట్లయితే వేసుకునేవాళ్ళం. ఇది వచ్చేసి లావణ్య అనే అమ్మాయి ఉందనమాట, మా ఫ్రెండ్, ఇంటర్లో ఫ్రెండ్. అప్పుడు నా బర్త్డేకి అయితే ఇచ్చిందనమాట గిఫ్ట్. సో ఇవన్నీ నేను చాలా గుర్తుగా పెట్టుకున్నాను. దీనికి పైన బటన్ నొక్కితే లోపల లైట్స్ కూడా వెలుగుతాయి అనమాట. సో ఇప్పుడు ఆ బటన్ అయితే పోయింది, కానీ నేను అట్లనే గుర్తుగా దాచిపెట్టుకున్నాను అనమాట. ఇదైతే బాగానే ఉంది, అట్లనే ఉంచుకున్నాను. సో నేను ముందు చూపించింది అయితే పగిలిపోయిందనమాట. సో ఇవన్నీ ఇట్లయినాయి అనమాట. లోపల హాట్ బాక్స్లు ఇవన్నీ కూడా పెట్టింది, అన్నిటికీ చెదలు పట్టినాయి అనమాట. వీటికి వచ్చేసి ఏంటంటే పైన అట్టపెట్టెల వాటికి పట్టాయన్నమాట. లోపల ఐటమ్ అయితే బాగానే ఉంది, ఏం డిస్టర్బ్ అయితే కాలేదనమాట. పైన అట్టపెట్టెల వాటికి అంతా చెదలు అయితే పట్టేసి పైన అంతా పాడు చేసేసాయి. లోపల అన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో ఆ చెదలు పోవాలంటే ఏం చేయాలో డెఫినెట్గా మీకైతే టిప్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే మందు తెప్పించి కొట్టించిందనమాట అమ్మ. సో కొట్టించినా కూడా అవి కొట్టిన తర్వాత కొన్ని రోజులు ఉండట్లేదు, మళ్ళీ అయితే వస్తున్నాయన్నమాట. ఈ ప్రాబ్లం అయితే అట్లనే జరుగుతూనే ఉంది. ఇంట్లో శారీస్ అట్టపెట్టెలు అవి ఉంటాయి కదా, బుక్స్ ఏ ఉన్నా కూడా ప్రతి దానికి ఎక్కుతుందన్నమాట చెదలు. మీకు టిప్ తెలిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే. ఈ వీడియో. బై గైస్.